రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తరువాత 40 సంవత్సరములు పిల్లలు కలగలేదు. అంటే ఇంకా అసలు పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. ఆయన వంశమును నిలబెట్టగలడు, పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముద్దు కుమారస్వామి అని పిలుస్తారు. అక్కడ ఆ ముద్దు కుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు. వల్లీదేవసేనల యొక్క స్వరూపాన్ని. ముద్దు కుమారస్వామి బాలాంబికల్ని 40 రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు. సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది. గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దు కుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు. ఆయన ఒకరోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి నీ భార్య కడుపున పుట్టినది, నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే. ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది. ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో. కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను, ఆ పిల్లవాడి మెడలో వేయమని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది. కలేమో అని కల చూసుకుని తెల్లబోయి లేచారు. చేతిలో ముత్యాలహారం ఉంది. కొడుకు మెడలో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం. ముద్దు కుమారస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారు. ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితారు. ఆ మహానుభావుడికే చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు. ఒక రోజున ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు. కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్ష ఇచ్చారు. గొప్ప శ్రీ విద్యోపాసకుణ్ణి చేశారు. చేసి 3 సంవత్సరములు సంగీతం నేర్పారు. నేర్పి సమస్త మెళకువలు నేర్పిన తర్వాత ఎరా నాన్న ఇంటికి వెళదామని అడగమే అన్నారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, రోజు గంగా స్నానం, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం, ప్రతి క్షణం గురుపాద సేవ. ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు? ఈ 3 చాలవా నా జన్మధన్యం పొందడానికి? నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు. ఏమి గురుభక్తిరా నాన్న, నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్లారు. గంగ ఒడ్డున నిలబడ్డారు. ఆయన ఒక్క సంకల్పం చేసి, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు. నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు లోపలికి వెళ్ళారు. కాలికి ఏదో తగిలింది. తగలగానే వారు చేతులతో పైకెత్తారు. అదే ముత్తుస్వామి దీక్షితర్ చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి. అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ. ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు. ఒరే, నువ్వు సుబ్రహ్మణ్యావతారానివి. ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు. అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది. నాన్న, నీలాంటి శిష్యుడు కలిగాడు, నా జన్మ ప్రయోజనం నెరవేరింది, గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు. ఇక పైకి రాలేదు. రాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే చిదంబరనాథ శాస్త్రి గారి శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువు గారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుత్తని వెళ్ళారు. తిరుత్తని వెడితే ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుత్తని. ఆ తిరుత్తని క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ 40 రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది. నేను పుట్టాను. 40 రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు. ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో. ఏమి కీర్తనలో వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలనుంది. ఆ ముత్తుస్వామి దీక్షితర్ మహానుభావుడు
ఒకానొక ఆ తిరుత్తణిలో కూర్చుని కీర్తనలు చేస్తూ ఆ కీర్తన పాడుతూ పరవశించిపోయేలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితార్ ముత్తుస్వామి దీక్షితార్ అని పిలిచారు. పిలిస్తే ఆయన కళ్ళు విప్పి ఎవరు వచ్చినవాడు నా పేరు ఎలా తెలుసని కళ్ళు విప్పారు. పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు. అసలు ఆయన్ని చూసి మీరెవరని అడగలేకపోయారు. ఆయన ఏది నోరు తెరు అన్నారు. నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక మీద ఏదో వేశారు. వేసి ఏం వేశాను అని అడిగారు. పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు. కళ్ళు విప్పు అన్నారు. కళ్ళు విప్పారు. లేడా వృద్ధ బ్రాహ్మణుడు. ఆయనే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షితారు నాలిక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు. ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితారు పాట పాడితే ఇక తిరుగులేదు. ఎన్ని సన్మానాలు వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితారు వెంట. ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు. ఈ చేత్తో బుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు. ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి? ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పెడు బియ్యం లేవు. శిష్యులకి కూడా అన్నం పెట్టాలి. సంగీతం నేర్పేవారు. ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెంగ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నావిడ్ని పిలిచి, అయ్యగారికి వేళ అయిపోతోంది, మహానైవేద్యానికి గుప్పెడు బియ్యం లేవు, ఆయనకి ఎలా చెప్పామని బాధపడుతున్నాను అంది ఆ ఇల్లాలు. అదండి భార్యలంటే. ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే, ఆ కమలమ్మ అన్నావిడ ఐశ్వర్యవంతురాలు. తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి, అమ్మాయి అమ్మేసి గురువుగారు అన్నం తింటే, నా చేత్తో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా, వస్తుందా అలాంటి అవకాశం? ఎందుకమ్మా ఈ బంగారం? అమ్మేస్తానమ్మా, గురువుగారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది. ముత్తుస్వామి దీక్షితారు విన్నారు. మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా? ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే, అన్నం పెడతాడు అని మీరు సంగీతన సాధన చేస్తుండండి. తిరువారూరులో త్యాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు. కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు. 2 బళ్లతో పప్పులు, బియ్యాలు, బెల్లం, చింతపండు, మిరపకాయలు అన్నీ వచ్చాయి. ఒక రాజోద్యోగి పెద్దవాడు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నాడని సామాను తెప్పించాం. ఆయన రావట్లేదుట పరివారంతో. అందుకని ఉత్తినే పోవడం ఎందుకు, మీ వంటి పుణ్యాత్మలకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పి సరుకు దింపి వెళ్ళిపోయారు. ఈశ్వరా నీ కృప అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్రమో తెలుసా అండి? అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షితారు జీవితం అంతా చెప్పలేను, కానీ ఒక్క విషయం చెప్తాను, ఆనందం ఆగదు నాకు. ముత్తుస్వామి దీక్షితారిని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు. వారు ఒక రోజున పరిగెత్తుకొచ్చి ఒక రోజు పొద్దున్న అన్నారు, మహానుభావ మీరు మాకు గురువు, ఏం జరిగిందో తెలియదు, నా ఆస్థానంలో ఉండే పట్టపుటేనుగో కట్లు తెంచుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి మోడలెత్తి అరుస్తోంది. ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది, కాళ్ళ కింద తొక్కేస్తోంది. ఎందుకు ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు. ముత్తుస్వామి దీక్షితారు అన్నారు, నీకేమీ బెంగలేదు, నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపో, ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి, మీ అందరూ కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన, మీరు కూడా చెయ్యండి. ఏ కీర్తన? మీనలోచని పశుపాశ విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు. ఆయనకు అర్థమైంది, సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమ మీదకి వచ్చాడో, స్వరముల యందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు. ఆ ఏనుగు అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు. కాబట్టి ఆయన, అమ్మా పశుపాశ విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయింది. అది ముత్తుస్వామి దీక్షితారి చరిత్ర. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు. అందుకే వారి కీర్తనలలో
గుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో, సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారో. ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు. మీరు రేపటి రోజు నుంచి విందురు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలుసా అండి. శంకరులు షణ్మత స్థాపనాచార్య. ఇప్పుడు రేపు వచ్చే శారదా పీఠాధిపతుల యొక్క పీఠం పేరు కూడా షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య పీఠం అంటారు దాన్ని. కాబట్టి షణ్మత స్థాపనాచార్య అంటే ఏవి పట్టుకుని మీరు మోక్షం పొందొచ్చో ఆయన చెప్పారు. అవే ఒకటి శైవము, 2 శాక్తేయము, 3 గాణాపత్యము, 4 కౌమారము, 5 సౌరము, 6 వైష్ణవము. ఈ 6 మోక్షం పొందవచ్చు అని నేను షణ్మత స్థాపనాచార్య అయ్యారు. ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో, పూజలో విగ్రహాలు ఏవేవి ఉండాలో కూడా నిర్ణయించారు శంకరాచార్యుల వారు. అవే పంచాయతనము అంటారు. శివ పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము. ఒకసారి నేను దీని గురించి ఉపన్యసించాను, స్థానాలు ఎలా ఉండాలో. ఇందులో శివుడు ఉంటాడు, అంబిక ఉంటుంది, అలాగే సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటారు, శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఈ 5గురిని పంచాయతనం అంటాం. షణ్మత స్థాపనాచార్యులు అయినప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షానికి తీసుకెడుతుందని చెప్పారు. అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇయ్యలేదు, సుబ్రహ్మణ్యమూర్తిని ఎందుకు ఇవ్వలేదు? శైవం ఇచ్చారు, శాక్తేయం ఇచ్చారు, గణాపత్యం ఇచ్చారు, కౌమారం ఇచ్చారు. ఎక్కడ? షణ్మతాల్లో. పంచాయతనంలోకి వచ్చేటప్పటికి శివుణ్ణి ఇచ్చారు, అంబికనిచ్చారు, గణపతినిచ్చారు, సుబ్రహ్మణ్యుణ్ణి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు పంచాయతనంలో? శంకరుల యొక్క హృదయం ఏమయ్యుండు ఉండాలి? ఆయన జ్ఞానాగ్ని. ఈ పంచాయతనం చేసే ముందు మీరు అగ్నిహోత్రం వెలిగించి అగ్నికార్యం చేస్తారు బ్రాహ్మణులైతే. అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్నిస్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి పంచాయతనంలో అగ్నిహోత్రంగా సుబ్రహ్మణ్యుడు కలిసిపోతున్నాడు. మీరు దీపం వెలిగించకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. మీరు నీరాజనం ఇవ్వకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు. పూజ ప్రారంభం ఆయనతోటే, పూజ పూర్తి ఆయనతోటే, దీపారాధనతో, నీరాజనంతో. కాబట్టి ఇంకా వేరే మళ్ళీ స్థానం ఎలా ఇంకక్కర్లేదు. ఆయన లేకుండా పూజే లేదు, ఇంకా మళ్ళీ ఆయన్ని పూజలోకి పెట్టడం ఏమిటి? కాబట్టి పంచాయతనంలో జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్యుడు కలిసిపోయాడు. అందుకే అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిశిఖా పర్వతము సుబ్రహ్మణ్య స్వరూపమే అని కొలుస్తారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఏ కృత్తికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృత్తికలే ఒకసారి భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేస్తుంటే వారు ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదల్లోకి తీసుకెళ్లి పాలిచ్చారు. అపర సుబ్రహ్మణ్యావతారం. అందుకే ఆయన ఎలా గోచీ పెట్టుకుని స్వామి మలైలో ఉంటారో ఈయన గోచీ పెట్టుకుని కర్రాక మండలం పట్టుకుని అలాగే ఉంటారు. ఆయన అగ్నిభౌహు గుహ అంటుంది అమరకోశం. ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అన్ని రకాలుగా అది శివతేజమే, సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననము వినడం అన్నది, ఆయన యొక్క సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. భక్తశ్చ కార్తికేయ కాకుచ్చ భువిమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. నేను ఇవాళ లేచిపోండనే వరకు తొందరపడి లేచిపోకండి. మీరు ఒక పెద్ద అనుగ్రహాన్ని వదిలిపెట్టుకున్న వాళ్ళు అవుతారు. భక్తశ్చయ కార్తికేయే, ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుచున్నారో వారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, వాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు. స్కంద సందసాలోక్యతాం వ్రజేత్, స్కందలోకాన్ని పొందుతారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి వైభవం ఏమిటో
ఆయన అనుగ్రహం ఏమిటో, ఆయన రూపం ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఈ విషయాలన్నింటినీ రేపటి రోజున మీకు నేను విపులీకరిస్తాను. నేను మిమ్మల్ని ఎప్పుడో తప్ప ఏది అడగను కదా. ఎప్పుడూ అడగనంటే అభిజాత్యం అవుతుంది. అడిగానేమో, ఎందుకు అడగలేదనాలి. ఎప్పుడో కాని అడగను. మనం ఇవాళ ఒక పండగ చేసుకోబోతున్నాం. ఏమిటో తెలుసా పండగ? మనం అక్కడ వేసిన కాగితాల్లో సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఈ పూజలోకి వస్తున్నటువంటి జంట ఎవరో పేరు తీయబోతున్నారు. ఒక్కసారి ఆ జంటని సభాముఖంగా చూసి మనం వెళ్ళిపోతాం. అదొక్క 5 నిమిషాలు. అంతేకాని మనం లేచిపోతే చేసిన పనికి శ్రద్ధ ఉండదు. కాబట్టి నేను మంగళం చెప్తాను, మీరు అలాగే కూర్చోండి. ఒక్క 5 నిమిషాల తర్వాత మనం వెళ్ళిపోతాం. అందుకే నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావమును గురించి మీరు విని ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వరూపమును గురించి, వారి తత్వమును గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దయ, ఇద్దరి యొక్క కారుణ్యము ఒక చోట ప్రోది చేస్తే, ఒక చోట ముద్ద చేస్తే అది ఏ సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత అంటే మనకి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ అన్నట్టే ఎడం పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనమిస్తాడు. ఇలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో మనం అయ్యవారు మన ఎదురుగుండా నించున్నప్పుడు ఆయన కుడి పాదం మీద చెయ్యి వేసి నమస్కరించామనుకోండి, అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడం పాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి, దొరకదు. ఎందుకని? ఎడమ పాదం అమ్మవారి పాదం అయి ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగశివో భజతు నామ యశస్సమగ్రం వామాంఘ్రిమాత్రకలితే జననత్వదీయే కావా ప్రసక్తిరిహ కాల జయే పురారేహే. అమ్మా, సాధారణంగా మనం లోకంలో ఏమని చెప్పుకుంటుంటామంటే, పరమశివుడు తన 3వ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చినాడు అని చెప్తాం. అప్పుడు ఆ ప్రతిష్ట ఎవరికి ఆపాదింపబడినది? శంకరునకు ఆపాదింపబడింది. ఆయన కామారి, కాముణ్ణి కాల్చినవాడు. కానీ మీరు తత్వతః విచారణ చేస్తే 3వ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒకరు ఒండరులకు, ఒకరి తపములకు ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ 3వ కన్ను ఉంటుంది. ఇద్దరికీ 3వ కన్ను ఉన్నప్పుడు శంకరుడు ఒక్కడే 3వ కంటి మంట చేత కాముణ్ణి కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవి. ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈశ్వర, నువ్వు కామారివి అన్న కీర్తి నీకు ఒక్కడికి ఎలా వస్తుంది? కాముణ్ణి కాల్చిన వాడివని. నువ్వు ఒక్కడివి కాదుగా, 3వ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడికి సగపాలు వెళ్ళాలి. ఇంకా నీకు రెండో గొప్ప బిరుదేమిటి? కాలుణ్ణి తన్నావు, యమధర్మరాజు గారిని తన్నావని. కానీ వామాంగ్రిమాత్ర కలితే జననిత్వదీయే, నువ్వు తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. ఎడమ భాగం ఎవరిది? అమ్మవారిది. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తి ఎవరికి వెళ్ళాలి? అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఈ 2 బిరుదులు నిజానికి కామారి బిరుదులో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిది. కాబట్టి 1.5 పాళ్ళు కీర్తి ఆవిడిది, అరపాళ్ళు కీర్తి నీది. కానీ నీ గురించి లోకం ఏం చెప్తోంది? కామారి శంకరుడు, కాలారి శంకరుడు అంటోంది. ఇది ఎలా కుదురుతుంది? మా అమ్మకి 1.5 పాళ్ళు ఉంటే అమాయకురాల్ని చేసి నువ్వు బుచ్చేసుకుంటావా కీర్తి అంతా అని అడిగాడు. అడిగి ఆయనే ఎంత పార్వతీదేవి కూడా గబుక్కుని శివుడు వంక చూసిందేమో, ఏమిటండో ఇలాంటి పనులు చేశారా అన్నట్టుగా. ఆ కవే చమత్కారంగా అన్నారు, అశక్యమంగాం తరవద్విభక్తు అణుప్రమాణం కరూం యనంతః సామాన్యభూతం శివయోస్తదేకం సానుగ్రహం స్యాన్మయి గర్భదాసే అన్నారు.
అమ్మా ఏమో ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడిది, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడో కన్ను ఆవిడిది, మూడో కన్ను ఈయంది, ఎడంకాలు ఆవిడిది, కుడికాలు ఈవిడిది, గొడవలు ఉన్నాయేమో, కానీ మీ ఇద్దరికీ కలిపి ఉన్నటువంటి వస్తువు అనగా విడతీసి చూడడానికి వీలు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. ఏమది? మీ ఇద్దరి యొక్క మనస్సు ఒక్కటై ఉన్నది. పాదాలు విడివిడిగా కనపడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్టు కనపడుతుందేమో, నీకో మనస్సు ఆయనకో మనస్సు లేదు. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటే. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయనడానికి ఎవరు మాకు సాక్ష్యము? సుబ్రహ్మణ్యుడే సాక్ష్యము. కాబట్టి ఏకీకృతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సుకు, కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరించుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పార్వతీ పరమేశ్వరానుగ్రహమే మీ యందు ప్రసరించుచున్నది అని ఆయన అంటారు. కనుక చూడండి, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చాలా సంతోషించారు. తమకు ఒక కుమారుడు కలిగాడు. ఇంత లోకపూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసం నుంచి ఒక రథాన్ని పంపి, నేను మళ్ళీ శివమహాపురాణంలోంచి అన్వయం చేస్తున్నాను, ఎందుకంటే వరకు రామాయణంలోంచి అన్వయం చేశాను శ్లోకాల్ని. ఆ కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి చూడగానే పరవశించిపోయింది. ఎదురొచ్చింది, కౌగిలించుకుంది, మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకుంది, పైకెక్కించుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుంది, కౌగిలించుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తన కుడితో ఆయన తొడ మీద ఆయన కూర్చోపెట్టుకుని ఆయన పరవశించిపోయాడు. పరవశించిపోయి ఎంత చిత్రమైన మాట అన్నాడంటేట, మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవు దగ్గరికి తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని 6 మాటలు అన్నట్టు. 6 తలలతో ఉన్నవాడు కదండి, అందుకని 6 మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు. అన్యథా ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకం నేర్పుతోంది. ఆయుష్మాన్ భవ అనాలి కొడుకుని. కాబట్టి తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకుని అన్న మొట్టమొదటి ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ. అన్న తరువాత ఇప్పుడు జరగవలసినటువంటి దేవతా కార్యం ఒకటి ఉన్నది. ఏమిటా దేవతా కార్యం? తారకాసుర సంహారం. ఇప్పుడు ఆయన యొక్క శక్తి సామాన్యం కాదు. ఆయనని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులనన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. తమ శక్తులను ఏ రూపంగా ధారపోశారు అంటేట, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏవి ప్రకాశవంతమైనటువంటివి, అత్యంత దీప్తి కలిగినటువంటివి, వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి శక్తి కేంద్రీకరింపబడినవి ఉన్నాయో వాటన్నింటినీ కుమారస్వామికి బహూకరించారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి అయ్యవారి చేతిలో ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో పట్టుకున్నటువంటి శూలం అది అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి స్వరూపాన్ని ఇస్తే శంకరుడు మళ్ళీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని శాంభవి విద్యని కూడా కటాక్షించాట. బ్రహ్మదేవుడు వేదాలనిచ్చి, యజ్ఞోపవీతమిచ్చి, గాయత్రీ మంత్రమిచ్చి, కమండలమిచ్చి, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు పిలిచి వైజయంతిమాల కంఠహారము ఇచ్చారు. దేవేంద్రుడు పిలిచి ఐరావతం ఇచ్చాడు, వజ్రాయుధం ఇచ్చాడు. వరుణుడు పిలిచి శ్వేతఛత్రం ఇచ్చాడు, ఒక రత్నములతో కూడిన మాలనిచ్చాడు. సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని, ఒక కవచాన్ని ఇచ్చాడు. యముడు యమదండాన్ని ఇచ్చాడు. చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు. అగ్ని మహాశక్తినిచ్చాడు. నిర్పతి స్వకీయాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రదానం చేశాడు. వాయువు వాయవ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కుబేరుడు గదనిచ్చాడు. మన్మధుడు కామశాస్త్రాన్ని ఇచ్చాడు. పాలసముద్రం అమూల్యమైనటువంటి రత్నాల్ని, ఒక రత్నాలతో కూడినటువంటి అందెని బహుకరించిందిట. హిమవంతుడు తాతగారు కదండి, అమ్మవేపు తాతగారు. అయ్యవేపు తాతగారి గురించి మీరు అడక్కండి, ఎందుకు అడగకూడదో మీరు పార్వతీ కళ్యాణంలో విందురు గాని. కాబట్టి అమ్మవేపు తాతగారు హిమవంతుడు వచ్చి మనవడు కదా, అందుకని పట్టుబట్టలు ఇచ్చేట కట్టుకోమని. గరుత్మంతుడు చిత్రబర్హణుడు అనబడేటటువంటి ఒక నెమలి, ఆయన కొడుకే అంటారు, గరుత్మంతుడి కొడుకే చిత్రబర్హణుడు అని. ఆ నెమలిని ఆయనకి బహూకరించాడు. అలాగే అరుణుడు తామ్రచూడు అనబడేటటువంటి ఒక కోడి పుంజును బహూకరించాడు. అదే కుక్కుట ధ్వజం ఆయన యొక్క పతాకం మీద ఉంటుంది.
పార్వతీదేవి మళ్ళీ పిలిచి ఒక గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందిట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు ఎక్కడా కూడా ఇలా మూతి ముడుచుకొని ఉండవు, చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అమ్మవారు చిరునవ్వుని ఇచ్చిందిట. ఎంత గొప్ప విషయం అనండి. ఈ పై కానుకలన్నీ ఇవ్వచ్చేమో కానీ చిరునవ్వుని కానుకగా ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక తల్లి నా చిరునవ్వు నువ్వు తీసుకోరా అని పిల్లాడికి ఇస్తే పిల్లాడికి ఆ చిరునవ్వు అంది వాడు అలాగే నవ్వుతూ ఉండడం చాలా అసాధారణం కదా. చిరునవ్వుని ఇచ్చిందిట. ఐశ్వర్యం ఇచ్చింది, చిరంజీవిత్వాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదనిచ్చింది, కంఠహారాన్నిచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను కూడా ఆయనకిచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడితో కలిసి దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారానికి బయలుదేరారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట అనుకుంటాను, తారకాసురుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జరిగినటువంటి యుద్ధం గురించి 1 గంట సేపు చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకండి అది? ఆయన పుట్టిందే ఆయన్ని చంపడానికి. మహా అయితే ఏం చేస్తాడు, కాసేపు నించుంటాడు యుద్ధంలో, ఏదో ఆస్త్రం వేస్తాడు, ఈ బాణం వేస్తాడు, ఆ కత్తి సురుతాడు, ఈ డాలెడ్డెట్టుకుంటాడు, ఆఖరికి ఏమవుతాడు? మరణిస్తాడు. అంతే కదండి. దానికి ఎందుకు ఆ యుద్ధం? దాన్ని వర్ణించడం వల్ల తత్వత మనకి కలిగేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. దానికన్నా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఒక్క మాటలో తేల్చేయాలంటే దేవసైన్యంతో కూడి వెళ్ళినటువంటి వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేసేసాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు. లోకాలన్నీ ఎంతో మురిసిపోయి సంతోషంగా తిరిగి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడతో తారకాసుర సంహారం అయిపోయింది. అయితే చిత్రం ఏమిటంటే పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్క జ్యోతిర్లింగంగా వెలయడంలో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కారుణ్యమనబడేటటువంటి విభూతిని వెలజల్లాడు. కానీ సుబ్రహ్మణ్యుడి జీవితంలో మీరు వేరు చేసి చూపించలేని విధంగా షణ్ముఖుడై 6 ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ద్రవిడ దేశమునందు అనగా తమిళనాడులో 6 క్షేత్రములతో ఆయన జీవితంతో ఒక గమ్మత్తైన సంబంధం ఉంది. ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్కలా ఉన్నారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విశేషం శాబ్దికంగా అంటే శబ్దస్వరూపంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు కాపాడుతూ మీకు మాకు మనకి రక్ష ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములే బయటికి వచ్చాయి. మీరు చూడండి, అలాంటి 6 క్షేత్రములలో మొట్టమొదటి క్షేత్రం తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. ఇది మధురైకి దగ్గరలో ఉంది. ఇక్కడే దేవసేనతో కలిసి ఆ దేవసేన అనబడేటటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయబడినటువంటి స్థలం. అయితే దేవసేన అంత తేలిగ్గా ఏమి ఇంద్రుడు ఇచ్చేయలేదు. అసలు అది జరగడం వెనకాతల ఒక విచిత్రం ఉంది. అసలు ఆ దేవసేన ఇంద్రుడి యొక్క కుమార్తె కాదు. మీరు చాలా జాగ్రత్తగా పురాణ పరిశీలన చేస్తే అంటే సుబ్రహ్మణ్య తత్వం అందడానికి ఏదో ఒక్క పురాణం పట్టుకుంటే దొరకడం చాలా కష్టం అండి. ప్రత్యేకంగా మీరు స్కాందం మీద ఆధారపడవలసి ఉంటుంది. దాని పేరే స్కాంద పురాణం కదండి. ఆవిడ అరిష్టనేమి అనబడేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ దేవసేన దైత్యసేన అనబడేటటువంటి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటోంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఒక రోజున ఆడుకుంటుంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఈ దేవసేనని భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఈవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ కేకలు పెడుతున్న సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద పెడుతున్నాడు. ఆయన చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినటువంటి ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాళ నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని పెంచాడు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది కదండి. అందుకని దేవసేన ఇంద్రుడి కుమార్తెగానే పిలువబడింది. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ పిల్లని నేను అల్లారముద్దుగా పెంచాను, ఈ పిల్లని ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే, ఈమె ఒకనాడు ఆపదలో ఉండగా నేను వెళ్ళి రక్షించి తీసుకొచ్చాను.
అందరికన్ను ఎప్పుడూ వీళ్ళ మీదే ఉంటుంది, ఈ దేవసేన మీదే ఉంటుంది. కాబట్టి ఈ దేవసేనని దక్కించుకోగలిగిన వాడు చాలా పరాక్రమవంతుడై ఉండాలి. పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆయన చూస్తున్నట్ట. ఇలా చూస్తున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. తారకాసురుడి తమ్ముడు ఒకడున్నాడు, వాడి పేరు శూరపద్ముడు. ఈ శూరపద్ముడు 100 లోకములను పరిపాలన చేశాడు. వాడు ఒకడికన్నా మొనగాడు ఒకడు, అంతటి రాక్షసుడు. తారకాసుర సంహారం అయిన తర్వాత ఈ శూరపద్మ సంహారం కూడా జరగవలసి వచ్చింది. అప్పటి వరకు అసలు సంహరించగలిగినటువంటి వీరుడు లోకంలో లేడనుకుంటున్న తరుణంలో కుమారస్వామి వెళ్ళి శూరపద్ముణ్ణి సంహరించిన తరువాత దేవేంద్రుడికి ఆశ పుట్టింది. నా కుమార్తెకి ఇలాంటి వాణ్ణిచ్చి వివాహం చెయ్యాలి అని వెళ్ళి కుమారస్వామిని వేడుకుని తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి వివాహం చేసినటువంటి స్థలం ఏదుందో దాన్ని తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. దీని అంతరమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. దాని తత్వ పరిశీలనమేమో మనం చూద్దాం. కానీ తిరుప్పకుండ్రంలో ఒక విషయం చెప్తారు. అక్కడ కొన్ని ప్రత్యేకమైన తిథుల యందు మీరు భార్యతో బిడ్డలతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మీ పర్సు తీసి అందులోంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మీ శక్తి కొలది భార్యకి బిడ్డలకి స్నేహితులకి బహుమానం ఇస్తే ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఎంతమందికైనా తాను బహుమానములను ఇయ్యగలిగినంత సంపత్తిని పొందుతాట. నేను ఒకానొక సందర్భంలో అనుకోకుండా క్షేత్రానికి అటువంటిప్పుడు వెళ్ళాను. మీరున్నారా శంకరం గారు? అప్పుడు వెళితే అక్కడ ఆ రోజున మాకు అర్చకులు చెప్పి మీరు ఇవాళ ఇక్కడ కానుకలు ఇచ్చుకుని వెళ్ళండి అన్నారు. అంటే మేమందరం అప్పుడు మాలో వచ్చిన వాళ్ళకే మేము గబగబా పరుసులు తీసి ఏదో ఎవరి శక్తి మేరకే వాళ్ళం బహుమానాలు ఇచ్చుకున్నాం. కాబట్టి అదో చిత్రమైనటువంటి క్షేత్రం తిరుప్పకుండ్రం. అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించేయండి. పెంచుకున్నటువంటి పిల్ల దేవసేన అనగా ఏమి? దేవసేన అంటే దేవతల యొక్క సైన్యము. దేవతల యొక్క సైన్యము ఇంద్రుడి యొక్క అధీనమై ఉంటుంది. ఇంద్రుడికి ఆపద వచ్చిందనుకోండి, ఎవరు యుద్ధం చేయాలి? దేవసైన్యం పెడుతుంది యుద్ధానికి. దేవతా సైన్యమంతా ఇంద్రుడి యొక్క అధీనమునందుండును. బాహ్యార్థం. అంతరార్థం, దేవసైన్యము దైత్య సైన్యము ఈ 2 అక్క చెల్లెళ్ళు. ఈ 2 ఎప్పుడూ కలిసి తిరుగుతుంటాయి, కలిసి ఆడుకుంటాయి. ఎక్కడ ఆడుకుంటాయి తెలుసా అండి? ఇక్కడే ఆడుకుంటాయి. దేవసైన్యం అంటే మంచి గుణాలు, దైత్య సైన్యం అంటే చెడ్డ గుణాలు. ఎవడూ కూడా లేచిన దగ్గర నుంచి మర్నాడు నిద్రపోయే వరకు తప్పు పనులే చేస్తూ ఉండడు. మీరొక్కటి గమనించండి. నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ either టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు కానీ పూర్తి మంచి కానీ ఎవరి యందు ఉండవు. గుణముల యొక్క భేదము చేత ఇప్పుడు మంచిగా ఉన్నవాడు కాసేపటికి ఉద్ధతితో ప్రవర్తిస్తాడు. అప్పుడు ఉద్ధతితో ప్రవర్తించిన వాడు మరునాడు వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటాడు. కాబట్టి గుణముల చేత రాగద్వేషములు ఏర్పడుతూ ఉండడం, కోపం వస్తూ ఉండడం ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉండడం, కాసేపు అల్లరపడుతూ ఉండడం, కాసేపు మంచి పని చేస్తూ ఉండడం, కాసేపు చెడ్డ పని చేస్తూ ఉండడం, కాసేపు స్వామివారి దర్శనానికి వెళ్ళామని వెంకటాచలం వెళ్ళడం, తీరా వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చింది కదా అని సెక్యూరిటీ గార్డు చూడకపోతే దొంగదారిలో మళ్ళీ కలిసిపోయి 2వ మాట దర్శనానికి వెళ్ళడం. ఏమిటా పని అక్కడ? అంటే 2వ మాట దొంగతనంగా దర్శనానికి వెడితే వెంకటేశ్వరుడికి తెలియదా? కాబట్టి ఇవన్నీ ఏమిటి? మంచి ఉంది, చెడు ఉంది, అందులో 2 ఉన్నాయి. అలా దేవసైన్యము దైత్య సైన్యము కలిసి ఆడుకుంటుంటుంది. కానీ రాక్షసుడి కన్నెప్పుడు ఎవరి మీద ఉంటుంది? దేవసైన్యాన్ని ఎత్తుకుపోదామని ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి మనస్సుందే, ఇది సాధారణంగా బోధ ఎప్పుడు ఎటువైపు చేస్తుందంటే లొంగిన మనస్సు వేరు, దానికి సాధన అవసరం. నేను మామూలు స్థితిలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను. శరీరము యొక్క సుఖం గురించే మనస్సు ప్రబోధం చేస్తుంది. ఇది సుఖంగా ఉంచు, దీనికి బాగా అన్నం పెట్టు, ఏదో హాయిగా సరదాగా తిరుగు, ఏమిటి ఉపన్యాసాలు ఏమిటి, కూర్చోవడం ఏమిటి, ఎందుకు వచ్చిన దీక్షలు, హాయిగా ఏదో అందరిలా సంతోషంగా తిరక్క, ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతాను అని ఏదో శరీరముతో సుఖపడమని దైత్య ఎప్పుడూ కూడా
దైత్య సైన్యము ద్వారా మనని ఆకట్టుకునే ప్రయత్నం రాక్షసుడు చేస్తాడు. కాబట్టి దైత్య సైన్యం వైపుకి ఎత్తుకుపోడైన అది ఉంచుతాడు. ఏది ఎత్తుకుపోవాలి? దేవసైన్యాన్ని ఎత్తుకుపోవాలి. ఏదైనా ఒక్క మంచి అలవాటు ఉందనుకోండి, ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని ఆలోచించే దేని గురించి అంటే దాని గురించి. మీరు చూడండి, ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోతే దేని విషయంలో అంటే ఇవాళ పూజ కుదరదండి, ఫోన్లండి లఘువుగా చేసేద్దాం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, విష్ణు సహస్రం అక్కర్లేదు, ఇచ్చేసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవాళ కుదరదులేండి, సంధ్యావందనం లేదు, ప్రాయశ్చిత్త శ్లోకం. కాబట్టి ప్రతిదానికి కూడా సులభం ఏది? ఇదే. మిగిలింది అది టిఫిన్ మానేస్తాడు అనుకుంటున్నారండి మీరు? ఏం మాండవు, తింటాడు. కాఫీ అస్సలు మాండవు, ఏది మాండవు. ఒకవేళ తీర్థయాత్రకి వెడుతున్నా 9 గంటలకు అందేటట్టు బస్సులోకి టిఫిన్ ప్యాకెట్లు కట్టించుకుని ఎక్కవలసిందే తప్ప అది వదిలేసి ఎక్కుతాయేంటి? అది వదిలేసి ఎక్కం. కాబట్టి ఏదైనా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని ఎత్తుకుపోవడానికే చూస్తుంది. కాబట్టి దేవసైన్యము ఎత్తుకుపోబడుతోంది. ఇప్పుడు ఇంద్రియములకు దేవతా సైన్యము యొక్క అనుగ్రహము చేత, దీన్ని మీరు బాగా పట్టుకోవాలి, మీ శరీరంలో ఏ అవయవాల యొక్క శక్తి కూడా మీది కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం చెప్పింది ప్రతి అవయవమునందు అధిష్టాన దేవత ఉంటారు. ప్రతి అవయవమునందు అధిష్టానం ఉంటుంది. ఆ అధిష్టాన దేవతకి శక్తి ఉంటుంది. అందుకే మనం అంగన్యాసకరన్యాసం చేయడం అన్న లక్షణం అక్కడే వస్తుంది. అంగన్యాసకరన్యాసం చేసి మంత్రం చేయమని అందుకే చెప్తారు. ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఆయా అవయవముల యందు శక్తి నిండి ఉంటుంది. పూర్వం అందుకే తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ యవనంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఎలా వెళ్ళిపోతారంటే దేవత అనుగ్రహం, మళ్ళీ శక్తిని పుంజేసుకుంటారంతే. కాబట్టి అలా దేవతల యొక్క అనుగ్రహాన్ని శరీరమునందు పరిపుష్టము చేసి ఈ ఇంద్రియములు పరిపుష్టమైన ఇంద్రియముల యొక్క శక్తి ఈశ్వరార్చనకు ఉపయోగపడేటట్టు చేయగలిగినటువంటి వాడు మనం వేదములో చెప్పుకునేటటువంటి ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? రక్షించాలి దేవతా సైన్యాన్ని. కాబట్టి రక్షించి తన పిల్లగా కాపాడుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్ల ఎవరి నాయకత్వంలో ఉండాలి? ఎవడు నాయకత్వం వహించి దైత్య సైన్యాన్ని ఓడించగలడో వాడి నాయకత్వంలో ఉంచాలి, వాడికి ఇవ్వాలి ఈ పిల్లని. కాబట్టి ఇప్పుడు ఆయనకి 2 గుణములు ఉండాలి. ఏమిటి? శత్రువుల యొక్క సైన్యాన్ని ఓడించగలగాలి, దానితో పాటుగా అపారమైన కారుణ్యమున్నవాడై స్మరించినంత మాత్రం చేత భక్తులకు అనుగ్రహించగలిగిన వాడై ఉండాలి. ఈ 2 లక్షణాలు ఇంద్రుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు శూరపద్మ సంహారం చేస్తే ఇప్పుడు కుమారస్వామి యందు ఈ లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏ లక్షణాలు? శత్రు సైన్యాన్ని పరిమార్చగలడు. ఆంతరమునందు లోపల కామక్రోధ లోభమద మోహమాత్సర్యములనేటటువంటి 6 దుర్గుణములు పెరిగితే 6 ముఖాలున్నవాడి పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఈ 6 దుర్గుణములను పరిమారుస్తాడు. మీ అంత మీరుగా మంచివాడైపోదామంటే కుదరకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ బోధ చేసి మిమ్మల్ని కిందకి లాగేయచ్చు. నీ అంత నీవుగా గెలుచుకోలేనటువంటి నీ దుర్గుణములు నిన్ను అలాగే పడగొట్టేస్తున్నాయి. హృదయ గుహలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నీవు వృద్ధురాలవైపోయిన ఉడుము వంటి వాడవు. ఇప్పుడు నీకేం కావాలి? నీ అంతట నీవుగా దుర్గుణములను గెలవలేనప్పుడు, తత్వపరిశీలనం చేసుకోలేనప్పుడు, గుణములను గురించి తెలుసుకోలేనప్పుడు ఈశ్వరుని పాదముల యందు ప్రణిపాతం చేసి శరణాగతి చెయ్యి. అటువంటి పరబ్రహ్మమెవరు? మిమ్మల్ని తొందరగా కారుణ్యమును వర్షించి లోపల మంచి గుణములను ప్రోధి చేయగలిగిన వాడు, రాక్షస గుణములను తరిమి కొట్టగలిగిన వాడు ఎవరని నిర్ణయించబడ్డాడు? దేవసేన యొక్క భర్తగా కుమారస్వామి నిర్ణయింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మీకు మంచి గుణములు కలగాలంటే మీరు ఎవరి పాదములు పట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నట్టు? కుమారస్వామి యొక్క ఆరాధనము చేసి తీరవలే, సుబ్రహ్మణ్యానుగ్రహమును పొంది తీరవలే. కాబట్టి ఇంద్రుడు దేవసేన అనబడేటటువంటి తన కుమార్తెను మహానుభావుడైనటువంటి కుమారస్వామికిచ్చి వివాహం జరిపినటువంటి పరమ పవిత్రమైన స్థలమేదో దానికి తిరుప్పకుండ్రం అని పేరు. కాబట్టి మనం ఆ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చెయ్యాలి. ఎందుచేత దర్శనం చెయ్యాలి అని మీరు నన్ను అడగచ్చు.
ఏమంటే దర్శనం చేసినంత మాత్రం చేత మాకు ఈ లక్షణం ఎలా కలుగుతుంది అంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు లేడని మీరు అనగలరా? అంతటా ఉన్నాడు. మన శాస్త్రం అదే కదండి చెప్తుంది, వేదమే ప్రమాణం మనకి. ఎక్కడున్నాడు భగవంతుడు? అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. శంకరాచార్యుల వారిని ఒక ఆయన అడిగాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగారు. అడిగితే శంకర్లు అన్నారు, నీ ప్రశ్న తప్పు. భగవంతుడు ఎక్కడ లేడని నువ్వేమైనా అడగగలవా అని అడిగారు. ఎక్కడ ఉన్నాడని అడుగుతాయంటే అంతటా ఉన్నాడు. దానికి జవాబు ఏమిటి? ఇంకా ఎక్కడన్నా లేడా అని అడుగు, లేని చోటు లేదని చెప్పవలసి వస్తుంది జవాబుగా. కాబట్టి ఇప్పుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఉంటే మరి అయ్యప్ప స్వామికి ఇక్కడ గుడి ఎందుకండి? అలా వెళ్ళేటప్పటికి వెంకటనగర్లో శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు? ఇలా వెడితే భానులింగేశ్వరాలయం ఎందుకు? ఆయన ఎవరో అన్నాడు, ఒక గడుసు కవి, ఇంతమంది అమ్మ తల్లులు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు. అలాగా చిత్రమే కదా. ఇన్ని దేవాలయాలు ఎందుకు మరి అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటే? అంటే వెలుతురు గదంతా ప్రసరిస్తున్నా వెలుతురు ప్రధానంగా ప్రసరింపబడుతున్న లైట్ ఉన్న ప్రదేశం ఒకటి ఉందిగా, అక్కడి నుంచేగా ప్రసరింపబడుతోంది. అంతటా ఈశ్వరుడున్న భాగవతుల ప్రార్థన చేత ఈశ్వర శక్తి ఒక చోట పొటమరించి ప్రకాశించినది. ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్ర ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే ఇది పురుష సూక్తం. ఒక్కొక్క మహానుభావుడు నేను ఈశ్వరుణ్ణి ఇలా చూడకుండా ఉండలేనని చేసినటువంటి ప్రార్థన చేత పరవశుడైన పరమాత్మ ఒక రూపమును దాల్చి ఒక చోట సాకారముగా వెలిసినాడు. కాబట్టి ఇప్పుడు దేవాలయం అన్నది వచ్చినది. అలా మీరు ఇంత పరమ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టడమే చాలా గొప్ప పుణ్యంగా స్వీకరింపబడుతుంది. ఇప్పుడు ఈ పుణ్యం ఏమవుతుంది? మీ యందు దేవసేన అవుతుంది. కనుక ఈ క్షేత్రములను చూసి తీరవలసినదే. తమిళనాట అయితే ఏమంటారో తెలుసా అండి? వీటిని క్షేత్రములని పిలవరు. వాళ్ళు అంటారు షణ్ముఖుడి ఆరుముఖాలు అంటారు. షణ్ముఖుడి ఆరుముఖాలే అవి అంటారు. వాళ్ళు ఒక చిత్రమైన పేరుతో పిలుస్తారు, తిరుప్పై వీడ ఏదో ఉంది దానికి ఆ పేరు. అనగా షణ్ముఖుడి ఆరుముఖాలు చూశావా? ఆరుముఖాలు చూడడం అంటే ఈ 6 క్షేత్రాలు చూశావా? 6 క్షేత్రాల్లో మీరు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏది మీ యందు బలమైనటువంటి ఆసురీ గుణం ఉందో దాన్ని ముందు ఈశ్వరుడు తీసేస్తాడు. కామానికి ఈ క్షేత్రం, క్రోధానికి ఆ క్షేత్రం, అలా ఏమి ఉండదు. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి దాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. మనకి శాస్త్రమునందు చాలా చిత్రంగా ఉంటుందండి స్థితి. ఒక మహానుభావుడు దేవాలయ నిర్మాణం చేస్తుండేవాడు. వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి పేరు పశుపతి నాయర్. ఆయన దేవాలయాలు కడుతుంటే విపరీతమైన కోపం ఆయనకి. ఈ కోపం నేను గెలవలేనా అని అడిగారు ఆయన. అడిగితే తమిళనాట ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది, అక్కడ మీరు ఒక శివాలయాన్ని పునర్నిర్మాణం చేయండి అన్నారు. ఆయన పునర్నిర్మాణం చేసి రథోత్సవం చేస్తున్నారు. రథోత్సవం చేస్తూ రథం లాగుతున్నారు. లాగుతుంటే రథం ఓ చోటుకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది, కదలలేదు. కదలకపోతే అన్నారు, కొత్తగా రథోత్సవం మొదలు పెట్టాం కదా, బలి ఇవ్వలేదు, ఇక్కడ బలి ఇవ్వాలన్నారు. అంటే ఆయన అన్నారు, ఎవరిని బలి ఇవ్వను? అంతటా ఈశ్వరుడు. ఈశ్వరుడు బలి ఎందుకు అడుగుతాడు? కాబట్టి బలి కాదు, మనందరం కలిసి ఈశ్వరనామం చెప్తూ తోద్దాం. తోసినప్పుడు ఇది కదులుతుంది, కదిలిన తరువాత ఒకవేళ కదిలిందా ఈశ్వరానుగ్రహంగా అనుభవిద్దాం, కదలకపోతే నా తలకాయ రథచక్రం కింద పెట్టేస్తాను అన్నారు. అన్న తరువాత రథాన్ని తోస్తే రథం కదిలిపోయింది. ఆ రథం గుడి చుట్టూ తిరిగొచ్చి ఈయన ఏ ఇంటిలో ఉంటూ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారో అక్కడికి వచ్చినప్పుడు హారతిస్తున్నారు. ఒక్క భావన కలిగిందండి ఆయనకి, ఈశ్వరా ఒక్క నా మాట ఎంత మన్నించావయ్యా, ఎంత కోపిష్టివాణ్ణి, ఇంత కోపిష్టివాడివి, కదలకపోతే ఎన్ని శాపనార్థాలు ఎడుదునో నిన్ను, అలాంటిది గభాలన తలే పెట్టేస్తానంటున్నాడని రథం కదిపేశావా, ఏమి కారుణ్యమయ్యా అంటూ ఆ హారతిస్తూ చూస్తూ కన్నుల నీరు కారుస్తూ ఆయన వాత్సల్యాన్ని అనుభవిస్తుండగా ఆయన జ్యోతి స్వామిలో కలిసిపోయింది. కాబట్టి ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి, ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు కూడా. అయితే నేను ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చదువుతుంటాను, ఇవన్నీ అసత్యములు మాత్రం కావు. నేను ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అలా అబద్ధాలు చెప్పను. కానీ ఈశ్వరుణ్ణి నమ్మితే దుర్గుణం తీయడం కాదండి, మీకు అటువంటి పూర్ణత్వాన్ని ఇచ్చేస్తాడు ఆయన, తనలో కలిపేసుకుంటాడు. ఒక్కొక్క క్షేత్రము అంతంత శక్తివంతమైన క్షేత్రములు. కాబట్టి అది తిరుప్పకుండ్రం అంటారు. రెండవది తిరుచెందూర్,
ఈ తిరుచెందూరులో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ తిరుచెందూరు క్షేత్రంలో సముద్రపుటొడ్డున కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అబ్బో ఏమి విభూత్యాభిషేకం చేస్తారో చెప్పలేను. అక్కడ అంత విభూత్యాభిషేకం చేయడం వెనకాతల కూడా ఒక రహస్యం ఉంది. ఈ క్షేత్రం సముద్రము పక్కన ఉన్నటువంటి కొండ మీద ఉండడంలో ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి దర్శనానికి వెళ్ళారు ఈ క్షేత్రానికి. సుబ్రహ్మణ్య తత్వాన్నంతటినీ ఆవిష్కరించారు ఆయన ఆ వెళ్ళినప్పుడే. ఈయన లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయలేదు, ఇంకా చెయ్యకుండా బయట కూర్చున్నారు. ఇది నిజంగానండి ప్రతి ఇంట్లోనూ చదవవలసినటువంటి స్తోత్రం. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? మనని, మన వంశాన్ని వెన్నంటి వేధించేసే పాపాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పాపాలలో ఒక పాపం నాగదోషం. ఇలాంటివి జరగకుండా రక్షణ కలగాలంటే ఒక్కొక్క చోట మీరు చెయ్యక్కర్లేదు ఆ దోషం. వంశంలో ఎక్కడో జరుగుతుంది ఒక పెద్ద పొరపాటు. ఆ పొరపాటుకి అంత పెద్ద తప్పుకి శిక్ష ఏం వేస్తారంటే కుష్ఠరోగం ఇస్తారు. అది వంశానుగతంగా వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళ వంశంలో కుష్ఠరోగం ఉందండి అని పిల్లనివ్వడానికి కూడా భయపడతారు. ఒక్కొక్కరింట్లో మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఆ మూర్ఛ వంశానుగతంగా వచ్చేస్తుంది. కొంతమందికి చూడండి చెప్తుంటారు, ఆస్తమా అండి మాకు తాతగారికి ఉంది, తండ్రి గారికి ఉంది, నాకుంది అంటారు. ఇది ఊపిరితిత్తుల సంబంధం. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఒక్కొక్కరికి బిడ్డలు కలగారు, ఒక్కొక్కరికి బిడ్డలు కలుగుతారు, కానీ తల్లిదండ్రుల ముందే ఆ బిడ్డలు వెళ్ళిపోతారు. కొంతమందికి అంగవైకల్యంతో ఉన్న పిల్లలు కలుగుతారు. ఇలాంటి వాటికి వంశంలో ఆ పైన ఎక్కడో దోషం ఉంది, దాన్ని అందులో పుట్టినందుకు ఈ పిల్లలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపం క్షయం కావాలి. అటువంటి పాపాలని క్షయం చెయ్యడానికి సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో చెప్పారు శంకరాచార్యులు వారు ఆ క్షేత్రంలోనే కూర్చుని. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తిరుచెందూరులో. ఏమిటో తెలుసా అండి ఆ సంఘటన? మహానుభావులు శంకర భగవత్పాదులు అక్కడ కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. అయితే యథార్థానికి నేను ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయవలసిన పరిస్థితిని, అటువంటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు కటాక్షిస్తే నేను కనీసం ఇంకొక 10 రోజులు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పవలసి వస్తుంది. కానీ తప్పట్లు కొట్టకండి, నేను రేపు వల్లీ కళ్యాణం చెప్పాలి. ఎందుకంటే మనం కళ్యాణం చేసేస్తాం. కాబట్టి నేను ఇవాళ ఎంత బలహీనతకి లోనయ్యానంటే ఈ భుజంగం అంతా రాస్తే నేను బలహీనతకి లోనైపోతాను. కాబట్టి కొద్ది శ్లోకములను మాత్రమే సభలో విజ్ఞాపన చేసి దాని వైభవాన్ని మాత్రమే ఒక్కసారి చెప్తాం. ప్రతి ఇంటిలో అది ఎందుకు చదువుకోవాలని శంకరాచార్యులు వారే చెప్పారో తెలుస్తుంది. అక్కడ జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు వెళ్ళి ధ్యానమునందు కూర్చున్నారు. వారు లోపలికి వెళ్ళి చూడలేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. కూర్చుని అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై నోటితో ఇంకా పైకి పలకట్లేదు ఆయన. ధ్యానంలో ఉన్నవారు పైకి ఎలా పలుకుతారండి? కుదరదు. ఆయన నోటి వెంట ఇంకా అది శాబ్దికంగా పైకి రాలేదు ఆ స్తోత్రం. ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుడిని ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యుడిని ఉద్దేశించి అన్నారు, నజానామి పద్యం నజానామి గద్యం నజానామి శబ్దం నజానామి చత్తం చిదేకాశడాస్యా హృది ద్యోతతే మే ముఖా నిశ్చరంతే గిరిశ్చాపి చిత్రం అన్నారు. స్వామి, నేను నిన్ను చూడ్డం కోసమని లోపలికి వచ్చాను దర్శనానికి. కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపల చూసేది ఇక్కడ చూసేది. ఆయనకి గుహ అని ఒక నామం కదా. నీ హృదయ గుహయందున్నవాడు కదా, నీ హృదయ గుహయందు చూడడం మాని అక్కడ చూస్తానంటున్నావే. ఇక్కడ కూర్చుని ప్రయత్నించనిపించింది. నేను కూర్చున్నాను. కానీ నీ గురించి 4 ముక్కలు తలుచుకుందాం, చెప్పుకుందాం అంటే నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. మీరు ఒకటి ఆలోచించండి, నజానామి అండంలో నాకు రాదు. ఇప్పుడు నిజంగా ఈ మాట శంకరాచార్యులు వారు అనొచ్చా? ఇటువంటి మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే. ఆయన నోటిలోంచి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంది. అంతటి మహాపురుషుడు శంకరులంటే. శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తారు.
ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది గురువు యొక్క కారుణ్యము. ఇది జగద్గురువుల కారుణ్యం అంటే. నేను ఇవాళ చెప్తున్నాను, రేపు బిడ్డలు చెప్పుకోవాల్సి వస్తే, కాబట్టి నేను చెప్పేది వాళ్ళ నోటి వెంట పలకడానికి యోగ్యంగా ఉండాలి. కాబట్టి నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. ఇప్పుడు ఎవరనాలి ఈ మాట? మనందరం అనాలి. నజానామి గద్యం, పోనీ వాక్యాలు చెప్పగలవా? అది రాదు, భ్రంశం అయిపోతాయి మాటలు. ఎవరు చెప్పుకోవాలి ఇది? స్వామి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఒకటి తెలుసుకోండి, నాకేం కావాలో అడగడానికి నాకు పద్యం చెప్పడం రాదు, నాకేం చెప్పాలి, నాకేం అడగాలో చెప్పడానికి నాకు గద్యం చెప్పడం రాదు. పోన్లే, ఇవేం వద్దు. మంచినీళ్ళు అతో పిల్లాడిని చూపించి ఇలాంటి పిల్లాడు కావాలనో అలా ఏమైనా శబ్దం చేయగలవా? ఏం వద్దు. కొడుకు కొడుకు అనో, అయితే రోగం రోగం అనో ఏదైనా అంటావా? ఓ మాట అంటావా? నజానామి శబ్దం, అసలు అలా ఉచ్చరించడం నాకు రాదు. నీ దగ్గరికి వచ్చి కూర్చొని ఒకటి అనబోయి ఒకటి అంటాను. కాబట్టి నాకు నజానామి శబ్దం, నాకు అది రాదు. ఈశ్వర, మరి ఏమీ రాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. 6 ముఖాలతో ఉన్నటువంటి మత్సలేని చందమామ వంటిది మీ అమ్మ పార్వతీదేవి. మీ అమ్మ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకుని 100 చంద్రులు మత్సలేని వాళ్ళు 6 ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకు ఇక్కడ కనపడింది. ఆ షడాస్య, ఆ 6 ముఖాలు ఇక్కడ చూసేటప్పటికీ నేను కాదు పలుకుతున్నవాడిని. నజానామి పద్యం, నాకు రాదు. నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటికి వస్తోంది. ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం. అటువంటి భుజంగం పైకి వస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు? నువ్వు పలుకుతున్నట్టు. ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం. నేను నిమిత్తమయ్యాను. నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు. కాబట్టి ఈశ్వర, నీ దర్శనము నాకు ఇచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు. ఇది శంకరాచార్యుల వారి వినయం. సౌందర్యలహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు ఆయన. అని ఆయన అన్నారు, మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహాచిత్త గేహం మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అన్నారు. ఈశ్వర, మీరు ఎటువంటి వారో తెలుసా? మయూరాధిరూఢం, మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు. ఈ నెమలి ఏమిటో, చిత్రపరహనుడేమిటో మీకు విజ్ఞాపన చేస్తాను. 2 అర్థముల చేత నెమలి గురించి చెప్తారు. ఒకటి, మయూరాధిరూఢం, నెమలి మీద కూర్చోవడము అంటే అస్కలిత బ్రహ్మచర్యము. ఆయన ఎన్నడూ బ్రహ్మముగా ఉండువాడు. అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. ఆయన ఎప్పుడు లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్యలో సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక మయూరాధిరూఢం కాదు. 2వ అర్థం, ఈశ్వరుణ్ణి భరిస్తున్నటువంటి వాహనము ఏదైనా వేదమే. వేదమే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది శబ్దరూపంలో ప్రమాణమై. కాబట్టి ఇక్కడ మయూరం అనగా వేదమే. వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది కనుక వేదము కాదు. ఇంకొక అర్థం, నెమలికి ముడుచుకునుండునదేది, విప్పేది ఏది? పింఛం. బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం అని ఆయన కూడా నెమలిక పెట్టుకుంటారు. ఇక్కడ నెమలి ఏం చేస్తుంది? తన ఈకలన్నింటినీ ఇలా మూసేస్తుంది. మూసేస్తే ఓ పెద్ద తోకలా తయారవుతుంది. అసలు నిజానికి మీరు నెమలిని ఎప్పుడైనా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి? అసలు ఈ నెమలికి ఇంత పెద్ద ఈ ఈకలతో కూడిన పింఛం చాలా బరువేమో అనిపిస్తుంది. ఇంత కట్ట ఉంటుందండి, ఈడుచుకుపోతూ ఉంటుంది. ఏమిట్రా ఇది ఇలా కట్ట కట్టేసినట్టు, ఏదో చీపురు పుల్లల తెల్ల పుల్లలతో చివర మాత్రమే కనపడతాయి, మీకు మామూలుగా ఏం కనపడదు. పెద్ద పింఛం అలా మూసేసినప్పుడు ఏం అందం ఉండదండి. అందం ఎప్పుడో తెలుసా అండి? మీరు అలా విప్పేసిన నెమల్ని చూస్తే నేను ఒప్పుకోనండి అందం అంటే. అలా చెప్పి ఏమన్నా అందం అండి అంటే నేనేం సిద్ధంగా లేను అలా అంగీకరించడానికి. అందం ఏమిటో తెలుసా అండి? మయూరం యొక్క అందం. మయూరము యొక్క అందమును మీరు ఎప్పుడు అనుభవించగలరంటే, ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాల ప్రారంభ సమయంలో ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి వేస్తుంది. ఇంకా ఇంతంత చినుకులు టప్ 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 అని పడ్డానికి సిద్ధంగా ఉంటాయి. సిగ్నల్ రెడ్లో ఉన్నా సరే స్కూటర్లు వెళ్ళిపోతుంటాయి. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం, తడిసిపోతామని.
ఇలాంటి వాతావరణంలో దుమ్ము రేగుతుంటుంది. ఇప్పుట క్రేంఖణం చేస్తుందటప్పుడు అది ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి అడుగులు వేస్తుందట. ముందు నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేశాక అప్పుడు తన యొక్క పింఛాన్ని పైకెత్తుతుంది. అప్పుడు చూడాలందాం. అది గభాలన విప్పదు. ఇలా ఉన్నటువంటి ఈ తోకని ఇలా పైకెత్తుతుంది ముందు. అసలు మీరు దీన్ని చూడాలంటే తెల్లవారకట్ట వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినటువంటి గదికి దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన తిరుగుతుంటాయి నెమళ్ళు. మీరు చూడండి, అది ఇలా పైకెత్తుతుంది. ఎత్తి ఒడిచిపెడుతుందని మీరు అనుకుంటున్నారా? ఎన్ని చిన్నెలు చేస్తుందో తెలుసా అండి? మధ్యలోకి సొట్టొచ్చేలా తిప్పుతుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇలా వంగేటట్టుగా తిప్పుతుంది. ఆ తర్వాత విప్పడం మొదలెడుతుంది. విప్పడం మొదలెడితే విసినికర్రలు ఉంటాయే, ముడుచుకున్న విసినికర్రలు ఇలా విప్పుతుంటారు మన వాళ్ళు. అలా విప్పుతుందండి. ఈ కింద చివర్న మొదలు పెడుతుంది. మొదలుపెట్టి ఇలా ఇలా దులిపినప్పుడల్లా విచ్చుకుంటుంది. విచ్చుకుని పింఛం విప్పుతుంది వెనకాల. ఇది ఎవరికి అలంకారం? నెమలికే అలంకారం. ఇప్పుడు మీరు ఈ పింఛం విప్పిన నెమలిని నెమలికంఠం అంటారు. ఆ నెమలికంఠంతో ఆ పింఛం విప్పి అడుగులు వేసి నాట్యం చేస్తూ నల్లమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసి పొంగిపోయినటువంటి పింఛం విప్పిన నెమలి ఉన్నదే, అది తత్వతః స్వీకరింపబడుతోంది. మయూరాధిరూఢం. ఇందుచేత మీరు చూడండి, దేశకాల సంకీర్తనము అని పూజ ఎందుకు మాట ఉంది. ముందేం చెప్పాలంటే మీరు ఎక్కడున్నారు, ఈశ్వరుడికి తెలియదా? కాదు, మీకు తెలిసి ఉండాలి. కాబట్టి అనంతములోకి వెళ్లే ముందు మీరు మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? నేనేముంది స్వామి, ఇంత పెద్ద శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. నా సొంత ఇంట్లో ఉన్నాను, గంగా గోదావరి మధ్యలో ఉన్నాను. ఇన్ని చెప్పి ఎక్కడున్నారో చెప్పి ఇప్పుడు పూజ ఎప్పుడు చేస్తున్నారో కాలం చెప్తారు. కాలం చెప్పేటప్పుడు ఒక వరుసలో చెప్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు. ఎలా చెప్తారు? చెప్పేటప్పుడు శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే సప్తమ్యాం వాసరః భృగువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏమంగ విశేష విశిష్టాయాం. ఇప్పుడు నక్షత్రం, కరణం, యోగం ఇవన్నీ చెప్తారు. లేకపోతే లేదు శుభ శబ్దం వేసేస్తారు. 6గా 7 విడదీస్తారు. ఎలా? ముందు సంవత్సరంగా చెప్తారు. వ్యయనామ సంవత్సరే. వ్యయనామ సంవత్సరం ఎన్నింటితో కలిస్తే కూడిక? 2 ఆయనములు కలిస్తే. ఏమిటి ఆయనములు? ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ ఉత్తరాయణంలో మళ్ళీ ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. 12 నెలలలో ప్రతి నెలలోనూ ఒక్కొక్క సగం సగం ఏమిటి? శుక్లపక్షం, కృష్ణపక్షం. మళ్ళీ శుక్లపక్షం, కృష్ణపక్షంలో ఒకే తిథులు మారుతాయి. మారిన రోజుకొక పేరుంది. ఆ పేరు రోజుకున్నటువంటి పేరు చెప్తారు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి క్షణం ఏది ఉన్నదో అది చిట్ట చివరికి ప్రమాణముగా మీకు కనపడేది కంటికి ఎదురుగుండా ఏది? సంవత్సరముగా ప్రారంభమవుతుంది కదండి. వ్యయనామ సంవత్సరే ఒక పేరుతో ఒక సంవత్సరం. ఇప్పుడు అది తర్వాత ఎన్ని చిన్నెలు పొందింది? మారి ఉత్తరాయణం, దక్షిణాయనం అయిపోయింది, కృష్ణపక్షం, శుక్లపక్షం అయిపోయింది, నెలలు అయిపోయింది, నెలలలో మళ్ళీ పక్షాలు అయిపోయింది, పక్షాల్లోంచి తిథులు అయిపోయింది, తిథుల్లోంచి వారం వచ్చేసింది, వారంలో బలానా కరణంలో బలానా సమయంలో బలానా యోగంలో నేను ఈ పూజ చేయించున్నాను అయిపోయింది. ఇదంతా కలిపి కట్టకడితే ఏమిటి? కాలమే. విప్పితే ఏమిటి? రకరకాలైన పరిధులు వచ్చాయి. అదే నెమలి యొక్క పింఛము. ఇప్పుడు ఈ నెమలి ఇలా విప్పితే ఈ కాలము మీకు బాగా దేని వలన తెలుస్తూ ఉంటుంది? 6 ఋతువుల వలన తెలుస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి వసంత ఋతువు వచ్చిందనుకోండి. అబ్బా, వసంత ఋతువు వచ్చేసింది, వైశాఖ మాసం వస్తుంది, శంకరాచార్యుల వారి యొక్క జయంతి వస్తుంది అని మనం పొంగిపోతాం. వసంత ఋతువులో లోకమంతా చాలా హాయిగా ఉంటుందని ప్రసిద్ధి. ఇప్పుడు అలా ఉండట్లేదు అనుకోండి. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, హోరెత్తిపోతాయి ఎండలు. గ్రీష్మ ఋతువు దాటిందనుకోండి,
అమ్మ బాబోయ్ ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలు, ఏమిటో ఈ ఎండలని, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, ఎప్పుడు వెళ్ళిపోతుందో గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ నెలలు వెళ్ళాలి, ఆ పక్షాలు వెళ్ళాలి. ఇప్పుడు గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయింది, ఏమిటొస్తుంది? వర్ష ఋతువు, వర్షాలు పడతాయి. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ అక్కడ హేమంత ఋతువు వస్తుంది, శరదృతువు వస్తుంది. శరదృతువు వస్తే పండు వెన్నెల కాస్తుంది. మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చుని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి పూజలు మొదలు పెడతాం. శరదృతువు అయిపోతుంది, హేమంత ఋతువు వస్తుంది. హేమంత ఋతువు వచ్చేటప్పటికి విశేషమైనటువంటి మంచు పడుతూ ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చెయ్యాలి అని శాస్త్రం. తిరువెంబావై చదువుతూ, సరే తిరుప్పావై చేస్తుంటాం అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఈ హేమంత ఋతువు నడుస్తోంది. హేమంత ఋతువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శిశిర ఋతువు వస్తుంది, చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోతే మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కదిలిపోతున్న కాలము మీకు దేనిగా తెలియబడుతోంది? మీ దేహమునకు కలిగేటటువంటి సుఖదుఖముల రూపంలో, మారుతున్న ఋతువుల రూపంలో తెలుస్తోంది. ఈ తెలియబడే 6 ఋతువులే సుబ్రహ్మణ్యుడి యొక్క 6 ముఖాలు. ఇప్పుడు ఆయన కూర్చున్న కాలమే నెమలి. దాని కాళ్ళ కింద ఒక పాము పడుంటుంది. ఏమిటా పాము? పాము మృత్యువునకు సంకేతము. పాము చూసింది అనుకోండి, నిద్ర పట్టదు. ఇంకా ఎందుకు పట్టదు? మృత్యువుతో సమానం, మృత్యువే. ఇప్పుడు ఇటువంటి పాము ఎక్కడ పడిపోయింది? నెమలి కాళ్ళ కింద పడిపోయింది. నెమలి ఆజన్మ శత్రుత్వం. ఎవరిని చంపేస్తుంది? పావును చంపేస్తుంది. అంటే కాలమునందు పుట్టి కాలమునందు నశించిపోకుండా కాలాతీతమైన స్థితిని, మోక్షాన్ని పొందాలంటే నెమలి మీద కూర్చున్న వాడి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? సుబ్రహ్మణ్యుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన పరబ్రహ్మము కనుక ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు పరమశివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదమున్నదా? తత్వతః ఉండదు, బ్రహ్మమే అయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తత్వము ఆవిష్కరింపబడడం మయూరాధిరూఢం మహావాక్య గూఢం. మహావాక్యములని మనకున్నాయి, తత్వమసి మొదలైనవి. ఇవి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడవై ఉన్నావు అని చెప్తుంటాయి. మీరు ఆయనని తెలుసుకుంటే మీరు ఆయన అవుతారు. కాబట్టి మహావాక్య గూఢం మనోహారి దేహం. ముందు భక్తి ప్రారంభం అవ్వాలి. చూడగానే ఆ మూర్తిని మనసు పొంగిపోవాలి. అంతటి అందగాడైనటువంటి పురుష స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి మనోహారి దేహం మహాచిత్త గేహం. ఇక్కడే ఉంటాడు స్వామి. మహాదేవ దేవం మహీదేవ దేవం. మహాదేవుడు అంటే పరమేశ్వరుడు. ఈ లోకమునందు వెలిసినటువంటి దేవాదిదేవుడు. మహావేద భావం, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానమువి. మహాదేవ బాలం, మహాదేవుని యొక్క కుమారుడవు. భజే లోకపాలం, లోకములను పరిపాలించేటటువంటి వాడివి. అటువంటి తండ్రి నీకు నేను నమస్కరించుచున్నాను. శంకరాచార్య కృతమైనటువంటి భుజంగ స్తోత్రాన్ని చదివితే ప్రతి ఇంట్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయక్కర్లేదు. ఏమిటో తెలుసా అండి? మా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదండి, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటుంటారు. చిత్రం ఏమిటంటే మీరు ఏది అంగీకరించాలో అది అంగీకరించే మనస్సు ఇచ్చేస్తాడు. ఒక వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, 80 ఏళ్ళు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అదేంటే నవకాయ పిండి వంటలతో భోజనం చేసేస్తే జీర్ణం అయిపోవాలంటే అని కోరుకోకూడదు. అప్పుడు ఏ జ్ఞానం కలుగుతుందంటే 80 ఏళ్ళకి ఇంకా ఎందుకు జీర్ణం అవుతుంది? శరీరం పెద్దదైపోతుంది కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం తీసుకుందాం అన్న భావం కలుగుతుంది. ఇప్పుడు మీ మనస్సుకు పట్టిన మాలిన్యం వదిలిపోయిందా లేదా? దాన్ని మీరు ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా స్తోత్రం చేసేస్తే అండి నేను నవకాయ పిండి వంటలతో రోజు తినేయగలనా, లేకపోతే తరవాణి అన్నం తినేసినా అరిగిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? యథాభ్యస్తరంగాలయం యాంతి తుంగా తథైవ పదసన్నిధౌ సేవ్యమానే ఇతీవోర్ని పంక్తి నృణాం దర్శయంతం సదా భావహేహృత్సరోజే గుహంతం. శంకర్లు అంటున్నారు, స్వామి కింద సముద్రం ఉందే ఈ తిరుచెందూరులో, ఈ సముద్ర కెరటములు సముద్రంలోంచి బయలుదేరుతాయి. బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తుంది. ప్రయాణించిన కెరటమునకు ఆ ప్రయాణము అంతమైపోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ప్రశాంతపడిపోయేది ఇప్పుడు సముద్రపు టొడ్డు తగిలినప్పుడు.
ఆ ఒడ్డునున్న కొండ మీద ఉన్నదెవరు? నువ్వు. సముద్రములో పుట్టిన కెరటము సముద్రములో పెరిగి సముద్రములో విరిగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మళ్ళీ సముద్రమై ప్రశాంతపడినట్టు తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఏ అలజడులున్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే సముద్రపు గాంభీర్యమును పొందుతాడు. కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి వెంట రాదు. అంతటి శక్తి తిరుచెందూరు క్షేత్రమునకు ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నడూ